హాయ్ గైస్, అందరు కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే టెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో మొత్తం ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎలిజిబిలిటీ డే ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అప్లికేషన్ ఫీజు ఎంత, ఎలా అప్లై చేయాలి అన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాం గైస్. సో వీడియోను ఎవరన్నా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. సో నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ వచ్చేసరికి టెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, THDC అండి. పోస్ట్ నేమ్ వచ్చేసరికి అప్రెంటిస్ జాబ్ అండి. మొత్తం వేకెన్సీ వచ్చేసరికి 100 అయితే ఉన్నాయి. జాబ్ కేటగిరీ వచ్చేసరికి ఇది ఉత్తరాఖండ్ గవర్నమెంట్ జాబ్స్ అండి. జాబ్ లొకేషన్ వచ్చేసరికి ఉత్తరాఖండ్లో అయితే ఉంటుంది. స్టార్టింగ్ డేట్ అప్లికేషన్ వచ్చేసరికి 20వ తేదీ డిసెంబర్ స్టార్ట్ అయ్యి 15వ తేదీ జనవరి 2025కి అయితే ఎండ్ అయితే అవుతుంది. మోడ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మెరిట్ బేస్ ద్వారా అయితే సెలెక్ట్ చేస్తారు. సో మెరిట్ బేస్ ద్వారా సెలెక్ట్ అయిన తర్వాత మనకైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది గైస్. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి THDC.co.in అని. నెక్స్ట్ ఇంకా వేకెన్సీ డీటెయిల్స్ విషయానికి వచ్చేసరికి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వచ్చేసరికి 35 జాబ్స్ అయితే ఉన్నాయి. టెక్నికల్ అప్రెంటిస్ వచ్చేసరికి 35, ITI ట్రేడ్ అప్రెంటిస్ వచ్చేసరికి 30 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వచ్చేసరికి BE లేదా బీటెక్ అయితే చదివి ఉండాలి. టెక్నీషియన్ అప్రెంటిస్ వచ్చేసరికి డిప్లొమా అయితే చదివి ఉండాలి. ITI ట్రేడ్ అప్రెంటిస్ వచ్చేసరికి అలాగే ITIలో రిలవెంట్ ట్రేడ్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నాను. ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో అయితే ఏజ్ లిమిట్ అయితే ఉండాలనేది అయితే చెప్తున్నాను. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అండ్ టెక్నీషియన్ అప్రెంటిస్ వచ్చేసరికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలనేది అయితే చెబుతున్నారు. ITI ట్రేడ్ అప్రెంటిస్ వచ్చేసరికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలనేది అయితే చెప్తున్నారు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి OBC క్యాండిడేట్స్కి వచ్చేసరికి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. SC ST క్యాండిడేట్స్ వచ్చేసరికి 5 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళకైతే 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో శాలరీ విషయానికి వచ్చేసరికి స్టే ఫండ్ ఎలా ఇస్తారు ఫర్ మంత్కి ఏంటనేది అయితే చూద్దాము. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వచ్చేసరికి 9,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. టెక్నీషియన్ అప్రెంటిస్ వచ్చేసరికి 8,000, ITI ట్రేడ్ అప్రెంటిస్ వచ్చేసరికి 7,000 అయితే ఇస్తుంది. ఇది శాలరీ విషయానికి వచ్చేసరికి. సెలెక్షన్ ప్రాసెస్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. మెరిట్ ద్వారా అయితే సెలెక్ట్ చేస్తారు. మెరిట్లో సెలెక్ట్ అయినటువంటి వారికి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి వీటికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. సో ఇంకా ఎలా అప్లై చేసుకోవాలి ఆల్రెడీ చెప్పాను కదా. సో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే అప్లై చేసుకోవాలని చెప్పాను. THDC.co.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై అయితే చేయాలి. లాస్ట్ డేట్ విషయానికి వచ్చేసరికి 15వ తేదీ జనవరి 2025 వరకు అయితే మనకైతే టైం అయితే ఉంది. సో ఇది ఇవాళ వీడియో గైస్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ.